ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్తో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే 24 గంటలు చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరగడం కాదు, రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనలు కనిపించడం లేదని ఏలేటి ప్రశ్నించారు. ఫిరాయింపులపై టైంపాస్ చేస్తూ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన స్పీకరే ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా స్పీకర్ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున నేను వేసినటువంటి కంటెంప్ట్ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు వచ్చి ఫిబ్రవరి 6వ తారీఖు లోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానం నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూన్ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని కాన్స్టిట్యూషనల్ బుక్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టానికి తూట్లుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ప్రభుత్వ ఒత్తిడికి లొంగొద్దని చెప్పి మిమ్మల్ని సూచిస్తా ఉన్నాం. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ చట్టానికి తూట్లు పడవడం కనబడతలేదా? మరి దాని రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలేరని చెప్పి